శుభోదయం. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు, సార్వభౌముడు, మన ప్రభువైన మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీకందరికీ శాంతి ప్రదాత ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శాంతి, ఆశీర్వాదము, సకల దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సకల సమృద్ధిలో వర్ధిల్ల చేయునుగాక. పవిత్ర బైబిల్లో నుండి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించుదాము. కీర్తనల గ్రంథము 139వ కీర్తన. దేవుని బిడ్డలారా, మీరంతా మీరున్న చోటులోనే మీరు లేచి మీ బైబిళ్ళు తెరచి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించి దీవించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 139వ కీర్తన మొదటి వచన ప్రారంభం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదునో? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు
రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను అది నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగ చేస్తివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 13, 14 వచనాలు. నా అంతరింద్రియములను నీవే కలుగ చేస్తివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రార్థన. దేవుని బిడ్డలారా, మీరంతా మీరున్న చోటులోనే, మీరెక్కడుంటే అక్కడే నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలన్నిటినీ సృష్టించి వాటి వాటి కక్షలలో నియమించి అవి చక్కగా నడుచుచున్నట్లు చూచుచున్న దేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఈ చరాచర జగత్తును, సకల జీవరాశులను పుట్టించి పోషించి పరిపాలిస్తున్న ప్రభువా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మానవులందరి యొక్క పాప పరిహారం కోసం మానవుడుగా ఈ లోకంలో అవతరించి, మానవుడుగా జీవించి, ప్రాణాన్ని అర్పించి, మానవులందరి యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మానవులందరినీ చీకటిలో నుండి వెలుగులోనికి, మరణములో నుండి జీవములోనికి, అజ్ఞానములో నుండి జ్ఞానములోనికి, అసత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపించే సత్య స్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. కోటాను కోట్ల దేవదూతల గణముల చేత, కెరూబుల చేత, శరాపుల చేత నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధింపబడుచు ఉన్న దేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. భూమిని పాదపీఠముగా చేసుకొని, ఆకాశమును సింహాసనముగా చేసుకొని, ఈ భూమండలమంతా పట్టజాలనంత మహాదేవ, మహిమగల దేవ, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున, ఈ ప్రాతకాలమున, ఈ ప్రశాంతమైన సమయంలో, ఈ ప్రశాంతమైన వాతావరణంలో సూర్యోదయము కంటే ముందు
నీతి సూర్యుడైన మీ ముఖ దర్శనం చేసుకునే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. కన్నులెత్తి మీ వైపు చూచుటకు, మా చేతులు మీ వైపు చాచుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ప్రతి దినము దివ్యమైన మీ వాక్యాన్ని ధ్యానించే ధన్యత మీరు మాకు అనుగ్రహించుచున్నందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము ద్వారా మా మనోనేత్రాలను మీరు వెలిగించుచున్నందుకై మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీ వాక్య సారాంశమును బట్టి మీకే స్తోత్రాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము అని మీ వాక్యము ద్వారా మమ్ములను హెచ్చరించినందుకై మీకే స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగు చేయున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు అని మాతో మీరు మాట్లాడినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనెను, నీవు అక్కడనూ ఉన్నావు అని మీ వాక్యము ద్వారా మమ్మలను హెచ్చరించినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను అని మీ వాక్యం ద్వారా మాకు ప్రబోధించినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మా మనోనేత్రాలను ప్రతి దినము వెలిగించుచున్నందుకై మీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకొని మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుటకు మాకు సహాయం దయచేయము నాయన. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుటకు మాకు నేర్పించండి. గురి యొద్దకు చేరుటకు మాకు నేర్పించండి ప్రభువా. మీకే స్తోత్రాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున ఈ ఉపవాస వ్రత దినాల్లో మా ప్రభువా, నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి ప్రభువా. దీవించి పంపించండి ప్రభువా. మీకే స్తోత్రాలు స్తోత్రాలు. మా ప్రభువా, ప్రతి ఉదయమున తెల్లవారక ముందే పక్షులెల్లా కిల కిల అనుచు మిమ్ములను పొగడుచుండగా మేము పాలుమాలక లేచి దేవుని దర్శించుకునే ధన్యత మీరు మాకు అనుగ్రహించుచున్నందుకై మీకే స్తోత్రాలు. పాలుమాలక ప్రభుని స్తుతించే ధన్యత మాకు మీరు అనుగ్రహించుతున్నందుకై మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మా ప్రభువా, ఈ పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాం.
పట్టణంలో నివసిస్తున్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒక్కరు నశించిపోవడం మీ చిత్తం కాదు. ఒక్కరు కూడా నశించిపోవడం మీ చిత్తం కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. అది మీ చిత్తం అయి ఉన్నది ప్రభువా. మీకే స్తోత్రాలు. ఈ పట్టణంలో నివసించున్న ప్రజలందరూ చల్లగా బ్రతకాలి. అందరూ బాగుండాలి ప్రభువా. అందరూ సౌభాతృత్వము కలిగి మా ప్రభువా సహోదరుల వలె అందరూ కలిసిమెలిసి జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విదయ కాలమున ప్రభువా అనేక రకములైన ఈతి బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, మా ప్రభువా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో లేవలేక పడి ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కరుణించు ప్రభువా, కరుణించు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. ప్రతి విధమైన ఈతి బాధల నుండి, ప్రతి విధమైన వ్యాధుల నుండి, ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రతి ఒక్కరిని మీరు తప్పించమని ప్రార్థన చేసుకుంటున్నాం. బాగు చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరము ప్రభువా విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో, ఆత్మీయ జీవితంలో దినదినము ఎదుగుటకు, క్రీస్తు స్వరూపములోనికి మార్చబడుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మీ నామమును ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము, సహవాసము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు మనకు, మన కుటుంబాలకు, ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డకు సదా తోడయ్యుండును గాక. ఆమేన్.